చాలామంది చాలా విషయాలు చెప్పారు. కొత్తగా చెప్పాల్సినటువంటి అంశం ఏమీ లేకపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి తెలంగాణ తల్లి ఇంతకుముందే అందరు చెప్పినట్టు ఆనాడు తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనేటువంటి ఒక సెంటిమెంట్ని చాలామంది చాలా రాజేసి మనమంతా ఒక్కటి ఇవాళ మీ తెలుగు తల్లిని 2 ముక్కలు చేస్తారా అని. కానీ ఏ తెలుగు తల్లి అయితే ఉందో అది మాకు సరైనటువంటి తల్లిగా మమ్మల్ని దీవించడం లేదు, మమ్మల్ని రకరకాలుగా ఆనాడు ఆధిపత్యానికి గుర్తుగా ఉండి మా భాషను మా సంస్కృతిని అన్నిటి మీద కూడా దాడి చేస్తూ ఉంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి చీనంగా ఒక తల్లి కావాలని ఆ రోజు అందరం కూడా అనుకొని చాలామంది పెద్దలందరూ కూడా 2-3 రోజులు తెలంగాణ భవన్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగి తుదిరీపు తీసుకొని అంతకుముందే అనేక మంది ఒక రూపం ప్రచారమైనప్పటికీ కూడా తుది రూపంగా తెలంగాణ తల్లి ఒక ఉద్యమ తల్లిగా ఉండాలి, ఆ తల్లిని చూడగానే ఒక స్ఫూర్తి ఉండాలి, అందరూ ఆరాధించే విధంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఆ రోజు తెలంగాణ తల్లిని మనమందరం కూడా ఆవిష్కరించుకున్నాం. ఆ తెలంగాణ తల్లి నీడలో అనేక పోరాటాలు చేసినాం. సకల జనుల సమ్మె అయినా, పెండవునైనా, సహాయ నిరాకరణ అయినా, మిలియన్ మార్చ్ అయినా, ఇట్లా అనేక ఉద్యమాలు ఆ స్ఫూర్తితో జరిగినాయి. ఈరోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే తెలంగాణ ఉద్యమ గుర్తులు చెరిపేస్తే తప్ప తనకు నిద్ర పట్టదనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాల్పులు చేయడానికి బయలుదేరినటువంటి తెలంగాణ ద్రోహి అని మనం అనేక సందర్భాల్లో చెప్పినాం. ఒక విషాదం ఏంటంటే ఆయన పరిపాలనలో మనం అందరం పౌరులుగా ఉండడం. ఎందుకంటే తెలంగాణ అంతా కూడా ఒక తీవ్రమైనటువంటి అణిచివేతను ఎదుర్కొని సబ్బండ వర్ణాలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇటువంటి సందర్భంలో గత 10 ఏళ్ల వికాసాన్ని విధ్వంసంగా చూపించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. రెండవది, ఇచ్చిన హామీల అమలులో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని వివిధ రూపాల్లో మళ్లించడానికి ఇటువంటి చర్చలకు దారితీస్తున్నది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ తల్లిలో మాయమైనటువంటి బతుకమ్మ మీద ఇవాళ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. దీన్ని మనం ఎట్లా, ఇంతకుముందే కవితక్క గారికి కొన్ని సూచనలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా తెలంగాణ తల్లి కనబడే విధంగా మనం పల్లె గ్రామాన మనము దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, జీవో తెచ్చినాం, మీరు తుపాకీ పెట్టి ఇదే మీ తెలంగాణ తల్లి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణకు ఒక గొప్ప పోరాట చరిత్ర ఉంది. నైజాం డైనెస్టీలో ఫర్మానాలను వ్యతిరేకించడం, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినాక అనేక నల్ల చట్టాలను వ్యతిరేకించడం, అలాగే అనేక చీకటి జీవులను కూడా మనం వ్యతిరేకించి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి వాటిని అన్నింటినీ కూడా మరి కనుమరుగు లేకుండా చేసినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. కాబట్టి ఈ జీవోల వల్ల మీరు ఈ జీవో తెచ్చారు మొక్కిరంటే మొక్కే ప్రజలు తెలంగాణ కాదు. మాకు ఒక ప్రత్యామ్నాయ చరిత్ర ఉంది, ప్రత్యామ్నాయ సంస్కృతి ఉంది. తప్పకుండా మీరు ఇదివరకే మిత్రులు చెప్పినట్టు గతంలో వెనక్కి తీసుకున్నటువంటి విధంగానే తెలంగాణ తల్లి విషయంలో కూడా మీరు ఆలోచించే విధంగా ఒక ప్రజా ఉద్యమం నిర్మాణం అవుతుందనేటువంటి విషయాన్ని మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. అట్లాగే తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంటే ఇలా తెలంగాణలో చిన్న రకరకాల కోపాల వల్ల దూరమైపోయినటువంటి అనేక మంది మిత్రులందరూ కూడా ఇక లాభం లేదు, మనమందరం ఒక్కటి కావాలి అనేటువంటి ఒక భావనను ఇలా రేవంత్ రెడ్డి క్రియేట్ చేసినందుకు ఇంతకుముందు మా పెద్దలు టంకసాల అశోక్ చెప్పినట్టు వారికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సే ఉంది. మన అందరినీ కలుపుతున్నాడు, కలపడానికి అవసరమైనటువంటి అనేక మరి టూల్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. మరి లోగోలో మారుస్తూ అంటున్నాడు, చాలా విషయాల్లో చాలా మారుస్తూ అంటున్నాడు. కాబట్టి వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ ఉద్యమం జరుగుతుంది డెఫినెట్గా. ఆయన చేస్తున్నటువంటి
అనేక దుర్మార్గాలకు వ్యతిరేకంగా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకొక పోరాటం జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా ఇలా ఒక సాంస్కృతిక పోరాటం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకరకాల కవులు, కళాకారులు, మిత్రులు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళమందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోల్సినటువంటి ఒక స్టార్టింగ్ మరి ఈ రౌండ్ టేబుల్తో ప్రారంభమవుతుందని మేము అందరం కూడా భావిస్తూ, అట్లాగే అక్కకు కవితక్క, ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు బతుకమ్మ మాయంగానే బతుకమ్మ లేకపోతే అయ్యో కవితక్క లేదనేటువంటి ఫీల్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే బతుకమ్మ ఎప్పటి నుంచో ఉంది. బతుకమ్మ చాలా దశాబ్దాలుగా ఉంది. చాలా రోజులుగా బతుకమ్మ ఉన్నప్పటికీ కూడా ఆ బతుకమ్మకు అవసరమైనటువంటి ప్రాచుర్యాన్ని తెచ్చి ఆ బతుకమ్మ కేవలం ఒక సాంస్కృతిక వారసత్వమే కాదు, పోరాట వారసత్వం అని తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యమంలో ఒక వీరోచితమైనటువంటి పోరాట రూపంగా బతుకమ్మను మలిపిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బతుకమ్మ అంటే కేవలం పూజించడమో కాదు, బతుకమ్మ గ్రామాల్లో ప్రతి సమస్యను చెబుతుంది. ఆ సమస్యకు పరిష్కారం తెలిపే పాటలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజు ఉన్నటువంటి దాష్టికాలకు వ్యతిరేకంగా, ఆ రోజు ఉన్నటువంటి అనేక రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలో పాడుకొని చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని చెప్పుకునేటువంటి పాట బతుకమ్మ పాట. అట్లాగే ఏదైనా పోరాటం చేయాలంటే ఆ పోరాటానికి అవసరమైనటువంటి మార్గదర్శనం ఇచ్చేటువంటి పాట బతుకమ్మ పాట. కాబట్టి ఈ బతుకమ్మను ఏదో మామూలుగా మేము తీసేస్తామని అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇంతకుముందే దేశపతి కూడా చెప్పాడు, బతుకమ్మ రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాటను పాడి ఆడించి ఆ బతుకమ్మ లేకుండా చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో చరిత్ర లేకుండా చేసేటువంటిది ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇంత మంచి సమావేశాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినటువంటి తెలంగాణ జాగృతికి అక్క కవిత గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.